హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. తమ్నేల్ అయితే చూసి ఉన్నారు కదా. ఈరోజు వీడియో ఏంటనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఒకసారి అయితే వీడియో మేము సమ్మర్లో వెళ్ళినప్పుడు తీసానండి. పిల్లలు ఆడుకుంటుంటే ఈ ఓల్డ్ గేమ్స్ ఎలా ఉంటాయి అనేది అందరికి తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను పిల్లలతో కలిసి. సో ఈ పిల్లలు అయితే మా అక్క పిల్లలు, అన్న పిల్లలు అండి, ఎవరో కాదు. కానీ అప్పుడు వీడియో చేసి పెడదాం అనుకున్నాను కానీ అప్పుడు కుదరలేదు. సో వీడియో చాలా రోజులు అవుతుంది తీసి, అందుకే ఇప్పుడు పెడుతున్నాను. ఒకసారి వీడియో చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. 20స్లోనే కిడ్స్కి అయితే ఇలాంటి గేమ్స్ ఉంటాయని అయితే చాలా వరకు తెలియదు. ఎందుకంటే చాలామంది ఇక్కడ సిటీస్లో బాగా సెటిల్ అయిపోతూ ఉన్నారు. ఇంకా పిల్లలకైతే ఎక్కువగా ఇంట్లోనే ఆడించడం, ఇంట్లోనే ఉండడం అలవాటైపోతుంది. కళ్ళగంతలు ఆట ఆడబోతున్నాము. మీరు చూడండి, కరెక్ట్ ఉన్నాయిగా. రెండు 10 4 ఇది ఇదండి 4 తాత లడ్డూలు ఇస్తాడంట, తీసుకొచ్చుకో. ఈ కళ్ళగంతలు ఆడినప్పుడు అయితే చిన్నప్పటి మెమొరీస్ అయితే గుర్తొచ్చినాయి. చాలా ఫన్నీగా అనిపించేది అప్పుడు మేము ఆడినప్పుడు. సో అవన్నీ గుర్తొచ్చి చాలాసేపు నవ్వుకున్న పిల్లలు ఆడుతుంటే. ఇంకా ముందుకైతే వెళ్ళాము వీడియో. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, చాలా ఫన్నీగా అనిపించిందండి ఇవన్నీ చూస్తుంటే. అన్ని ఓల్డ్ డేస్ అన్నీ గుర్తొచ్చినాయి, చాలా హ్యాపీగా అనిపించింది. అండర్ ఓవర్ గేమ్ ఎవరైనా ఆడితే కామెంట్ చేయండి. ఈ అండర్ ఓవర్లో ఒక సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్ నుంచి అండర్ ఓవర్ కలెక్టర్ ఎస్ అని అది ఆ పుల్లని అటు ఇసిరేయాలి. వాళ్ళు ఏ నెంబర్ చెప్తే ఆ నెంబర్, అంటే అన్ని అడుగులు వేస్తూ ఆ పుల్ల దగ్గరికి మనం వెళ్ళాలి. మళ్ళీ అన్ని అడుగులు వేస్తూ మనం వెనక్కి వచ్చి ఆ సర్కిల్లో వెయ్యాలి. అలా లేకపోతే అవుట్ అవుతారు. సో ఈ గేమ్ అయితే నాకు చాలా ఫన్నీగా అనిపించేది. ఎప్పుడు నేనే గెలుస్తుండే. పక్కకి జరగండి, ఆగినంక ఎక్కండి, జోజో పాప ఏడవాకు, లడ్డు మిఠాయి తినిపిస్తా, చల్లని పాలు తాగిస్తా, 5 రూపాయలు ఇప్పిస్తా, హైదరాబాద్కి పంపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఇన్ అవుట్ ఆడబోతున్నాం. చూడండి, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, 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 in out in out. మేము ఇప్పుడు రింగ్ రింగ్ ఆడబోతున్నాం. చూడండి, ఈ గేమ్ అయితే ఎక్కువగా నైట్ టైంలోనే ఆడేది మేము. కానీ చాలా ఫన్ వస్తుండే. రింగ్ రింగ్ స్టాప్ అనగానే అందరు ఆగిపోవాలి. ఏ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్లోనే ఉండాలి. ఇంకా ఎవరైతే దొంగ ఉంటారో వాళ్ళని నవ్వించాలి. ఎవరైతే నవ్వుతారో వాళ్ళే చోర్. ఇదైతే చాలా ఫన్నీగా అనిపించేది. కావాలని డ్యాన్స్లు వేసేటోళ్ళం, కావాలని ఎగిరేటోళ్ళం, ఎట్లంటే అట్లా నిలబడేటోళ్ళం. చాలా ఫన్ అనిపించేది. ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి, ఇంకా చాలా కవర్ చేసేది ఉండే కానీ నేను చేయలేదు. ఈసారి ఖచ్చితంగా ఊరు వెళ్ళినప్పుడు ఇంకో వీడియో చేస్తాను.
ప్లీజ్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీకు ఇది యూజ్ అనిపిస్తే మా ఛానల్ని ఒకసారి సెర్చ్ చేసి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.